హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మైండ్ఫుల్నెస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను ఈ మైండ్ఫుల్నెస్ ఛానల్ కొత్తగా ప్రారంభించాను. ఈ మైండ్ఫుల్నెస్ ఛానల్లో నా యొక్క అన్నీ కూడా అప్డేట్స్ అనేవి మైండ్ఫుల్నెస్ పైనే ఉంటాయి. అయితే మైండ్ఫుల్నెస్ అనేది మీకు కొంత అవగాహన ఉంటుంది. చాలామందికి మైండ్ఫుల్నెస్ అంటే అవగాహన ఉంది. మనం నేటి రోజుల్లో చూసినట్లయితే చాలా ఉరుకులు పరుగులు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. జీవితంలో అనేక ఒత్తిళ్ళు, సంఘర్షణలతో మనం ప్రతిరోజు కూడా గడుపుతూ ఉన్నాము. అంటే మన కోసం మనం కొంత టైం కేటాయించుకోవడానికి కూడా సమయం అనేది దొరకనంతగా ప్రతి ఒక్కరు కూడా, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా బిజీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాము. మరి ఇలాంటి లైఫ్లో మనకి అనేక సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా ఎన్నో ఒత్తిళ్ళు ఎదురవుతూ ఉంటాయి. మన మనస్సు అనేది ప్రశాంతంగా లేకపోవడం వల్ల చాలా గజిబిజి అనేది నెలకొంటూ ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మైండ్ఫుల్నెస్ అనేది అంటే మనం చేసే పనిపై పూర్తి శ్రద్ధని, ఫోకస్ని ఉంచి మన ఆలోచనలు అనేవి వేరే ఇతర విషయాల వైపు డైవర్ట్ కాకుండా మనము మన పనిపై పూర్తి ఏకాగ్రతతో, ఒక శాంత స్థితిలో, మనశ్శాంతితో మనము పూర్తి ఏకాగ్రతను, దృష్టిని నిలిపి చేయడానికి మనకు అనేక అవాంతరాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంటే మన పనులు మనం చాలా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాము. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా మనం చేస్తూనే ఉంటాము. చాలా 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 పనులు చేస్తూ ఉంటాము. కానీ వాటి పట్ల మనకు ఎరుక అనేది ఉండదు అన్నమాట. ఎరుక ఉండదు అంటే మనం పూర్తి ఫోకస్తో చేయలేము. అంటే ఒక పని చేస్తున్నప్పుడు మన వెనకాల ఆ పని మీద ఫోకస్తో పాటు మనకి చాలా రకాల ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. ఎన్నో ఆలోచనలు మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎలా అంటే పనులు ఎక్కువైపోయినప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్ ఎదురవుతూ ఉంటుంది. ఏంటి ఈ యాంత్రికమైన జీవితము, ఇదే నా జీవితం అంటే అనేసి ఒక ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. మరి ఇలాంటి స్థితి నుంచి మనము బయటికి రావాలి అంటే ప్రతిరోజు కూడా మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరము. ఎందుకంటే చూడండి, మనము అంటే అసలు ఎవరు? నేను అంటే ఒక శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, వీటన్నిటి కలయిక మనంగా చెప్తూ ఉంటాము. మరి మనం ప్రతిరోజు ఏం చేస్తామంటే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి స్నానం చేస్తూ ఉంటాము. ప్రతిరోజు శరీరాన్ని శుభ్రం చేస్తూ ఉంటాము. మరి మన మనస్సు అంటే మైండ్ ఏదైతే ఉందో అది చూసారా, అది ఎప్పుడు కూడా ఎన్నో ఆలోచనలతో పరుగులు తీస్తూ ఉంటుంది. మనము నిద్ర లేచిన దగ్గర నుంచి రకరకాల ఆలోచనలతో నిండిపోతూ ఉంటుంది. మరి మన మనసు గతంలో జరిగిన విషయాలను కూడా ఆలోచిస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మనకు జరిగిన గత చేదు అనుభవాలు ఉన్నట్లయితే వాటిని పదే పదే జ్ఞప్తికి వస్తూ ఉంటాయి. వాటి వల్ల మనలో సరికాని భావోద్వేగాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మరి వాటిని మనం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే ఆలోచనల ఉధృతి అనేది మనల్ని అల్లకల్లోలం చేసేస్తుంది. మనల్ని అంటే ఇంకా నేను బయటికి రాలేను అని మనల్ని మనము కూడా ఒక ఫోకస్గా ఉంచుకోలేక అటువైపే డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాము. అంటే నేను పని చేస్తున్నాను కదా, ఎన్నో నెంబర్ ఆఫ్ బిజీ షెడ్యూల్స్తో నేను చేస్తున్నాను అని నేను అనుకుంటూ ఉంటాము. కానీ మన లోపల ఆ ప్రశాంతత, ఆ మనశ్శాంతి అనేది లోపిస్తూ ఉంటుంది. దానివల్ల మనం ఎంతో చేయాలనుకుంటాము, కానీ నేను చేయలేకపోతున్నానా అని ఒక నిస్సహాయత, ఒక సాటిస్ఫాక్షన్ అనేది లేకపోవడము, తర్వాత ఎప్పుడు కూడా ఒక ఒత్తిడి, భయము, కోపము, రకరకాల భావోద్వేగాల మధ్య నలిగిపోతూ ఉంటామన్నమాట. ఒక దుఃఖం అనేది లోపల నడుస్తూ ఉంటుంది. నాకే ఎందుకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, నాకే ఎందుకు ఇంత అశాంతి ఉంది అని కూడా ఫీల్ అవుతూ ఉంటాము.
కాబట్టి మరి మన శరీరాన్ని ఏ విధంగా మనం శుభ్రం చేసుకుంటూ ఉంటామో అలాగే మన మైండ్ను కూడా మనం ఎప్పటికప్పుడు కూడా క్లెన్సింగ్ చేసుకోవాలి, అంటే శుభ్రం చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. దానికోసం మనం ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని కేటాయించాలి. మనం స్నానానికి 10 నుంచి 15 నిమిషాలు కేటాయిస్తాం కదా, మరి మన మైండ్ని శుద్ధి చేసుకోవడానికి కూడా మనం ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే అది ఒక మంచి సమయం మనకి. మరి ఆ సమయంని కనుక మనము మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్కి కనుక ఉపయోగించగలిగితే చాలా, అంటే ఆ రోజు మనం అంతా కూడా చాలా చక్కగా సద్వినియోగం చేసుకొని మన పనులన్నింటినీ కూడా చాలా పీస్ఫుల్గా, చాలా మనశ్శాంతితో, చాలా ఆహ్లాదంగా, అద్భుతంగా మనం పూర్తి చేయగలుగుతాము. అలాగే నిద్రపోయే టైంలో కూడా మనం చక్కగా ఈ మైండ్ఫుల్నెస్ అనే ప్రాక్టీస్ చేసుకొని నిద్రపోతే ఆ నిద్ర కూడా మనకి చాలా చాలా అవసరము. నిద్ర సరి అయిన నిద్ర లేకపోతే అది ఎంత ఒత్తిడితో ఉంటుందంటే మనకు వచ్చే అనేక శారీరకమైన రుగ్మతలు, వ్యాధులకి కూడా కారణము సరైన నిద్ర లేకపోవడమే. మరి మంచి నిద్ర రావాలి, చక్కటి నిద్ర, మనము ఒక హ్యాపీ, అంటే నిద్రపోయి లేసామంటే అబ్బా ఎంత రిఫ్రెష్ అయింది అని మనకు అనిపించాలి. అలాంటి నిద్రలోకి జారుకోవాలంటే కూడా ఈ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ మనకి చాలా చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. అంటే ఈ ప్రాక్టీసెస్ కనుక మనం చేసినట్లయితే మన లైఫ్లో చాలా చేంజ్ అనేది మనం చూస్తాము. అంతకుముందు మనం ఎలా ఉన్నాము, ఈ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ చేసిన తర్వాత మనం ఎలా ఉన్నాము అనేది చేంజ్ అనేది మనకి చాలా చాలా తెలుస్తూ ఉందన్నమాట. నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి ఇది అవసరమే. ఎవరికి అవసరము, ఎవరికి అవసరం లేదు అనేది ఏమీ లేదు. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. పిల్లలు జాయిన్ అయినప్పటి నుంచే వాళ్ళకి స్కూల్లో జాయిన్ చేయడము, స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చాలా చదువు, ఒత్తిడి, పుస్తకాలు, రకరకాల టెన్షన్స్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఒక టీనేజ్కి వచ్చిన పిల్లలు చూస్తే వాళ్ళ మీద చదువుల ఒత్తిడి, రకరకాల ఒత్తిడి వాళ్ళ మీద కూడా పడుతూ ఉంటుంది. అలాగే పెళ్ళయిన తర్వాత ఒత్తిడి, ఉద్యోగంలో చేరిన తర్వాత, ఒక నడి వయసుకు వచ్చిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, ఇలా స్త్రీలు, పురుషులు, మహిళలు అయితే, వర్కింగ్ ఉమెన్ అయితే ఇంకా రకరకాల ఒత్తిడి. అదే ఉమెన్ కూడా చాలా రకాల సమస్యలు స్త్రీలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే పురుషులు కూడా, ప్రతి ఒక్కరు, తర్వాత వృద్ధాప్యంలో, అంటే ప్రతి ఒక్కరికి కూడా, ఎవరికైనా కూడా ఈ మైండ్ఫుల్నెస్ అనేది అవసరం ఫ్రెండ్స్. మరి నేనైతే ఈ ఛానల్లో మైండ్ఫుల్నెస్కి సంబంధించి చాలా ప్రాక్టీసెస్ అనేవి నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అయితే ఈ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ అనేది కన్సిస్టెంట్గా, అంటే క్రమం తప్పకుండా మనము సాధన చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ప్రతిరోజు కూడా మనము క్రమం తప్పకుండా చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ మనం చూస్తాము. మన లోపల ఆ ప్రశాంతత, ఒక రకమైన ప్రశాంత స్థితి, ఆనంద స్థితి, తర్వాత ఒక మనశ్శాంతి అనేది, మనం చేసే పనుల పట్ల కూడా మనకు ఒక సంతృప్తి అనేది కలుగుతుంది. ఈ లైఫ్కి ఒక అర్థం ఉంది, ఈ లైఫ్ ఒక అద్భుతమైంది, జీవితం అద్భుతమైంది అని చెప్పి మనకి అర్థమవుతూ ఉంటుంది. మరి దీనికోసం నేను కొన్ని అంటే ఒక కోర్స్ లాగా చేద్దామని అనుకుంటున్నాను. అంటే ఒక 1 వీక్ ఛాలెంజ్, అంటే ఒక 7 days ఛాలెంజ్ అలా. అంటే దీంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, జాయిన్ అవ్వచ్చు. ఇది నేను బిగినింగ్ కాబట్టి బిగినర్స్ కోసం స్టార్ట్ చేస్తున్నాను. బిగినర్స్ అనే కాదు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ ఈ ప్రాక్టీసెస్లో ఉన్నవారు ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు. అయితే మరి దీన్ని స్టార్ట్ చేసినప్పుడు నేను ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, 5:30 నుంచి. ఇది కేవలం 10 to 15 minutes మెడిటేషన్స్, అంటే మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ మాత్రమే ఉంటాయి. 10 to 15 minutes మనము స్టార్ట్ చేద్దాము, సరిపోతుంది. తర్వాత మరి దీనికి మాత్రం ఏంటంటే ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో, మీకు నాకు మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్లో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అనేసి ఎవరైతే అనుకుంటున్నారో మీరు తప్పకుండా మీ ఇంట్రెస్ట్ని నా లైక్ బటన్పై ప్రెస్ చేయండి. దానివల్ల నాకు సపోర్ట్ వస్తుంది. అంటే మీరు ఇంతమంది పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు, ఇంతమంది జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనేది నాకు తెలుస్తుంది. నేను ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ చేస్తాను అనేది కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, మీకు నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్ కూడా వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. నేను
1 వీక్ ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే 1 వీక్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతిరోజు కూడా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఈ 1 వీక్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు ఫస్ట్ సక్సెస్ అయినట్టే నా ఉద్దేశంలో. ఎందుకంటే మనం కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. దేనికైనా కూడా మనం ఎంత క్రమం తప్పకుండా చేస్తాము అన్న దాన్ని బట్టే మన పట్టుదల అనేది ఉంటుంది. దాన్ని బట్టే మనం దాంట్లో సక్సెస్ అనేది తప్పకుండా చూస్తాము, బెటర్ రిజల్ట్ అనేది చూస్తాము. ఏది చేసినా అది మన కోసమే చేస్తున్నాము. ఇందులో ఈ మైండ్ఫుల్నెస్ అనేది మన కోసం మనం చేస్తున్నాము. మనం డెవలప్ అవ్వాలి, మనం వృద్ధిలోకి రావాలి అనేది, మనం బెటర్ అవ్వాలి అనే దానికోసం చేసే ప్రాక్టీసే మైండ్ఫుల్నెస్. అంటే మైండ్ఫుల్నెస్ చేసిన తర్వాత మనం తప్పకుండా డిఫరెన్స్ అనేది చూస్తాం ఫ్రెండ్స్. మనం ముందు ఎలా ఉన్నామో ఈ 1 వీక్ ఛాలెంజ్ తర్వాత ఎలా ఉన్నారు, తర్వాత ఈ 1 వీక్ ఛాలెంజ్ తర్వాత నేను నా ఛానల్లో ఎప్పటికప్పుడు కూడా ఇలాంటి మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్, అంటే మనము ప్రతి పనిలో కూడా మైండ్ఫుల్గా ఉండాలి. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రము నైట్ పడుకునేదాకా కూడా ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. అన్నం తింటాము, నడుస్తాము, ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కటి కూడా ఏ పని చేసినా కూడా ఆ పనిని మనం పూర్తిగా ఆస్వాదిస్తూ చేయాలి. అప్పుడే మనకు అసలైన ఆనంద స్థితి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం చాలా పరిపూర్ణంగా చేయగలుగుతాము. మరి ఆ మైండ్ఫుల్నెస్ మనలోకి రావాలి. దానివల్ల సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది, ఎరుక పెరుగుతుంది, స్వీయ ఎరుక పెరుగుతుంది, శాంతి లభిస్తుంది. తర్వాత సృజనాత్మకత అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. తర్వాత యాంగ్జైటీ, స్ట్రెస్ అనేవి తగ్గిపోతాయి, పూర్తిగా తగ్గిపోతాయి. ఒక పీస్ఫుల్ స్టేట్, ఒక బ్యాలెన్సింగ్ స్టేట్, మన యొక్క మెంటల్ ఎబిలిటీస్ పెరుగుతాయి. తర్వాత ఎమోషనల్గా కూడా మనం చక్కటి బ్యాలెన్సింగ్ స్టేట్లోకి వెళ్ళగలుగుతాము. ఇవన్నీ చేంజెస్ అనేవి మనలో మనమే చూస్తాము. మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. మనకి ప్రతీది కూడా క్రిస్టల్ క్లియర్గా మనకి అర్థమైపోతూ ఉంటుంది. మరి మీకు కనుక ఈ ప్రాక్టీస్లో జాయిన్ అవ్వాలన్నట్లయితే తప్పకుండా మీరు లైక్ బటన్పై ప్రెస్ చేయండి. తర్వాత మీకు ఇంకా మైండ్ఫుల్నెస్ గురించి ఏమైనా సందేహాలు ఉంటే చాట్ బాక్స్లో అడగండి. నాకు తెలిసినంత వరకు నేను ఆన్సర్ ఇస్తాను. నాకు తెలిసిన పరిధిలో నేను ఆన్సర్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఏదైనా కూడా మన ప్రయత్నంలోనే ఉంటుంది. ఎవరైతే ప్రయత్నమో మనకు తొలి అడుగు. ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకే కదా, ప్రయత్నం చేసినప్పుడే కదా ఏదైనా మనకు తెలుస్తుంది. ఈ మైండ్ఫుల్నెస్ మనం చేయనప్పుడు, అది అనుభవంలోకి తెచ్చుకోనప్పుడు దాని గురించి మనకేమీ తెలియదు. కానీ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో, అనుభవంలోకి తెచ్చుకుంటామో, అప్పుడే దాని రిజల్ట్ ఏంటనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా ఆచరణాత్మకంగా చేయాలి అంటారు. ఆచరణాత్మకంగా చేయకుండా మనం ఏది కూడా జడ్జ్మెంట్ చేయకూడదు అంటారు. కాబట్టి మనము ఆచరించి చూద్దాము, దీని రిజల్ట్ ఏముందో తెలుసుకుందాము. తెలుసుకున్న తర్వాత ఇందులో ఎంత సత్యం ఉంది, ఇది నిజమా కాదా అనేది మనకే అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతసేపు ఈ వీడియోని ఇంత ఓపిక్గా మీరు విన్నందుకు మీకు ఎంతో 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 ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు సెలవు తీసుకుందాం ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. ఎప్పటికప్పుడు కూడా నేను అప్డేట్స్ అనేవి ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.